ప్రజలు 11 సీట్లు పరిమితి చేసిన ఏదో టైంలో బయటికి తెస్తారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. 3 రోజుల క్రితం సాక్షి ఛానల్లో సంభవించిన ఒక పరిణామం తదనంతరం ఏ రకమైన పరిణామాలకు దారితీసిందో మీ అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మాట్లాడడం కోసమే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేశాను. ఆ లైవ్ షోలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిర్వహించే ఆ లైవ్ షోలో చోటు చేసుకున్న సంభాషణ, దాని మీద వాళ్ళు ఆ తర్వాత ఇద్దరు కూడా, ఒక పక్క కొమ్మినేని శ్రీనివాసరావు, మరో పక్క విశ్లేషకుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అనే సంస్థ అధ్యక్షుడిగా చెప్పుకుంటాడు. ఆయన తను తాను పూర్వాశ్రమంలో కృష్ణారావు జర్నలిస్ట్గా నాకు తెలుసు. ఆ తర్వాత ఆయన ప్రస్థానం ఎటుపోయిందో మరి తర్వాత తెలియదు, కానీ ఆయన క్లెయిమ్ చేసుకునేది ఏంటంటే ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని క్లెయిమ్ చేసుకుంటాడు. ఆయన ఏమన్నాడంటే, కృష్ణరాజు గారు ఏమన్నారంటే, ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన. ఆ వీడియో రిలీజ్ చేసింది ఆయన జగనన్న కనెక్ట్స్ అనే ఒక ట్విట్టర్ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఉంది కదా, ఫార్మర్లీ ట్విట్టర్, దాంట్లో జగనన్న కనెక్ట్స్ అనే హ్యాండిల్లో పెట్టాడు ఆయన ఆ వీడియోని. ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఒక సామాజిక విషయం, సామాజికపరమైన అంశం. ఏమిటది? ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారనేది, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారనేది. అమరావతి అని అనలేదు నేను, అమరావతి పరిసర ప్రాంతాల్లో అని చెప్పాను నేను. ఇది ఒక సామాజిక అంశం, దాన్ని సామాజిక అంశంగానే చూడాలి, దానికి రాజకీయం ఆపాదించడం తగదు అని ఆయన అన్నాడు. రెండవది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన కూడా సాక్షిలో లైవ్లోకి వచ్చి, ఇది ఆ విశ్లేషకుడికి సంబంధించిన వ్యవహారం, మాకు సంబంధించిన వ్యవహారం కాదు, నేను ఆపు ఉండాల్సిందేమో అని ఆయన రిగ్రెట్ వ్యక్తం చేసి చెయ్యనట్టు క్షమాపణ చెప్పడానికి మాత్రం రెడీగా లేడు ఆయన. దీన్ని కొంచెం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు చూడాల్సిన అవసరం ఉందంటే, దిస్ ఈజ్ థరోలీ బ్యాడ్ జర్నలిజం. ఇంత బ్యాడ్ జర్నలిజం మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు పెడిలవుతుంటే, నడుస్తుంటే చూస్తూ ఊరుకోలేం. ఎట్లా బ్యాడ్ జర్నలిజం? ఒక 2 నిమిషాలు వినండి. దేనికైనా ఒక సందర్భం ఉంటుంది. జర్నలిజంలో కాంటెక్స్ట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. కాంటెక్స్ట్, మీరు చెప్పే విషయానికి, మీరు చెప్పే వార్తకి ఉన్న సందర్భం ఏమిటి అనేది అత్యంత ముఖ్యమైన అంశం జర్నలిజంలో. మీకు నేర్పిన జర్నలిజం గురువులు ఆ విషయం మీకు చెప్పే ఉంటారు. ఏ కాంటెక్స్ట్లో ఆయన అమరావతి చుట్టుపక్కల, పోనీ అమరావతి చుట్టుపక్కల అనుకుందాం, అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారన్న మాట ఆయన ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు? కృష్ణరాజు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఒక కార్యక్రమంలో అమరావతి దేవతల రాజధాని, అమరావతిని బాగా అభివృద్ధి చేసుకోవాలన్నారు ఆయన. ఏమిటా పిచ్చి ఇక ముందు మాట్లాడబాకండి అంటే, అమరావతి దేవతల రాజధాని ఏంటి, అది వేశ్యల రాజధాని అన్నాడు ఆయన. అది ఆయన అంది. ఇంకా చాలా అన్నాడు మిగతా అన్నీ. బట్ క్రక్స్ ఏంటంటే, అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని. ఇది సందర్భం. ఇది సామాజిక అంశం ఎలా అయింది? ఇది సామాజిక అంశాన్ని చెప్పిన సందర్భం. ఇది ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారు అనుకుందాం. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆయన ఉటంకించిన టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్, నేను ఆ రిపోర్ట్ తీసే కాపీ. ఇందులో అమరావతి ప్రస్తావన ఎక్కడా లేదు. కొన్ని సదరన్ స్టేట్స్లో ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సెక్స్ వర్కర్స్ పర్సంటేజ్ అధికంగా ఉంది. నేషనల్ హైవేస్ ఉన్న చోట్ల సెక్స్ వర్కర్స్ అధికంగా ఉంటారు సహజంగా, అందరికీ తెలిసిన విషయం. అది ఏదో ఒక సర్వే సంస్థ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిందో కాదో కూడా తెలియదు. దానికి సంబంధించి ఎవరో ఒక రిపోర్ట్ ఫైల్ చేస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా రాసిన వార్తా కథనం ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఆ తర్వాత ఇది పీటీఐ కూడా పికప్ చేసిందట దీన్ని. ఇంకొక 2-3 పత్రికలు రాసినాయట. ఎక్కడా కూడా ఈ డిస్పాచ్ల్లో
అమరావతి అన్న మాట లేదు. అది ఏ విధంగా సామాజిక అంశం ఆయన చెప్పింది అమరావతికి లింక్ చేసి నాకు అర్థం కావడంలా. వివరణ ఇవ్వదలుచుకుంటే మీరు ఆ సందర్భానికి ఎందుకు జోడించారో వివరణ ఇవ్వాలి. అది మీరు ఇవ్వాల్సిన వివరణ. అంతేగాని అది సామాజిక అంశం, దానికి రాజకీయం జోడించకండి. రాజకీయం ఎవరు జోడిస్తున్నారు? రాజకీయం ఎవరు జోడించారు? ఎవరు జోడించరు. ఆ మాట చెప్పినప్పుడు అమరావతి ప్రజల్లో, అమరావతి మహిళల్లో, ఆంధ్రుల్లో ఆగ్రహం పెళ్ళుబుకింది. దానికి ఎవరు రాజకీయం జోడించాల. రాజకీయం జోడించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అందులో అగ్రీవ్డ్ పార్టీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోపం వచ్చింది అంతే. ఎవరూ రాజకీయం జోడించాల. ఇక రెండవది కొమ్మినేని శ్రీనివాసరావు. ఎవరికి క్షమాపణ చెప్తున్నాడు ఆయన? ఎవరికి క్షమాపణ చెప్పట్లేదు సరి కదా. మీకు ఏమైనా ఇబ్బంది కలిగించుంటే క్షమించమని చెప్పి నేను ఆ ఛానల్ ఓనర్ దంపతులకు చెప్తారట. అయితే రాజీనామా కూడా చేస్తాను అవసరం అయితే అన్నారు. ఈ లైవ్ షోలో, ఈ వివాదాస్పదమైన లైవ్ షోలో కృష్ణరాజు అది మొదలుపెట్టిన వెంటనే అవునవును నేను చూశాను, హిందూలోనో టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో వచ్చింది, కానీ మనం చెప్తే మన మీద అసూయ కొద్దీ చెప్తున్నారు అనుకుంటారేమో, రేపొద్దున మీ మీద పడతారేమో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మిమ్మల్ని నీచంగా ట్రోల్ చేస్తారేమో. ఆయన వాడిన పదం నీచంగా, విత్ ఇన్ ది కోట్స్, నీచంగా ట్రోల్ చేస్తారేమో అన్నారు శ్రీనివాసరావు గారు. నీచంగా అమరావతి ప్రాంతాన్ని, అమరావతి చుట్టూ సెక్స్ వర్కర్లు ఉన్నారని చెప్తున్న మాట నీచంగా కనపడలే ఆయనకి. దానికి రేపు పొద్దున రాబోయే ఆగ్రహావేశాల కారణంగా కృష్ణరాజు మీద ఎవరైనా విరుచుకుపడితే సోషల్ మీడియాలో పడిన పక్షంలో అప్పుడు అది నీచంగా ట్రోల్ చేయడం కిందకు వస్తుందట. ఇది ఆయన కండక్ట్. కొమ్మినేని శ్రీనివాసరావు ప్రవర్తించిన తీరు ఆ లైవ్ షోలో ఇది, సింపుల్గా చెప్పాలంటే, క్రక్స్ చెప్పాలంటే. దీన్ని బట్టి మీరందరూ జర్నలిస్టులు, మీరు కొంతకాలంగా 5 ఏళ్ళు గానో 10 ఏళ్ళు గానో 15 ఏళ్ళు గానో 20 ఏళ్ళు గానో ఉన్నారు, మీరందరూ జర్నలిజంలో ఉన్నారు కదా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకేం మీ కంక్లూజన్ ఏంటో చెప్పండి. ఇది ముందు అనుకొని చేసిన షో అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో దేవతల రాజధాని అంటాం ఏమిటి ముఖ్యమంత్రి గారు? అది దాన్ని తీసుకొచ్చి లాక్కొచ్చి అక్కడెక్కడో ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడో పబ్లిష్ అయిన స్టోరీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారన్న ఒక సర్వే రిపోర్టును తీసుకొచ్చి దేవతల రాజధాని అది పాడు కాదు, ఇదిగో ఇది వేశ్యల రాజధాని అని ఈ రెండింటిని జత చేయటం ఏంటి? ఇది ముందు అనుకోకుండా జత చేయడం సాధ్యం అవుద్దా? ఐఎమ్ ఆస్కింగ్. ముందు అనుకోకుండా, బుర్రలో ఆలోచన ముందు లేకుండా ఈ రెండింటిని జత చేయడం సాధ్యం అవుద్దా? దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఎ థరోలీ బ్యాడ్ జర్నలిజం. ప్రెస్ అకాడమీ చైర్మన్గా దీని మీద నేను వ్యాఖ్యానించదలిచి మిమ్మల్ని పిలిచాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సెకండ్ పాయింట్, ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇది అన్నిటికంటే ముఖ్యమైన క్వశ్చన్. లార్జర్ టార్గెట్ ఏమిటాయి అంటే అమరావతి. ఎందుకు లార్జర్ టార్గెట్ అమరావతి? బికాస్ ఆ ఛానల్ని నడుపుతున్న యాజమాన్యం ఒక రాజకీయ పార్టీని కూడా నడుపుతున్న వ్యక్తులు ఆ ఛానల్ నడుపుతున్నారు. వాళ్ళు గత 5 ఏళ్ళు, మొన్న ఈ సంవత్సరం ముందు ఉన్న 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ టైంలో అంతకుముందు 5 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వం ఏదో ఒక స్థాయి వరకు తీసుకొచ్చిన రాజధానిని పాడుబెట్టారు. 5 ఏళ్ల పాటు రాజధానిని తరలించేందుకు ప్రయత్నించారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. ఆ పార్టీ నాయకత్వం యాజమాన్యంలో ఉన్న ఛానల్లో ఈ చర్చ చోటు చేసుకున్నది. కాబట్టి ద రైటింగ్ ఆన్ ద వాల్ ఈజ్ వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. ఎవరికి అనుమానాలు లేవు ఇందులో. టార్గెట్ అమరావతి. అయితే ఇది ఎందుకు సంభవం అయింది? ఇంత నేలబారు, ఇంత చౌకబారు, ఇంత దరిద్రపు జర్నలిజం ఎందుకు మన కళ్ళ ముందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఒక వాహకం, ఒక వెహికల్, ఒక మీడియం అక్కడ అందుబాటులో ఉంది. ఏమిటది? సాక్షి అనే ఛానల్. ఎందుకుంది అందుబాటులో? ఇంత దరిద్రపు జర్నలిజాన్ని వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు? ఎందుకంటే అది వాళ్ళు నడిపే రాజకీయ పార్టీ ఇంట్రెస్టుల్ని ఇది ఫర్దర్ చేస్తుంది, ఇది ముందుకు తీసుకెళ్ళుద్ది ఆ ఎజెండాని. కాబట్టి అది ఉంది, కాబట్టి అందులో ఈ జర్నలిజాన్ని నడిపిస్తున్నారు. ఇది మనకేం చెప్తుంది? లార్జర్ క్వశ్చన్, ముఖ్యమైన క్వశ్చన్ ఇది మనకేం చెప్తుంది?
రాజకీయ పార్టీల యాజమాన్యాల్లో, రాజకీయ పార్టీలను నడిపే వ్యక్తుల యాజమాన్యాల్లో మీడియా నడవటం అనేది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, సమాజం యొక్క ప్రయోజనాలకి, సమాజం యొక్క హితానికి వ్యతిరేకం, విరుద్ధం. ఇక్కడ నేను ఒక సాక్షినే టార్గెట్ చేస్తున్నాను అని అనుకోనక్కర్లేదు. అది సాక్షి కావచ్చు, అక్కడ మన పొరుగు రాష్ట్రంలో మన రెండో తెలుగు రాష్ట్రంలో నమస్తే తెలంగాణ కావచ్చు, ఏదైనా కావచ్చు. రాజకీయ పార్టీలను నడిపే కుటుంబాలు, నడిపే వ్యక్తులు మీడియాను నడిపితే ఇట్లాగే ఉంటుంది. దీనివల్ల అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? సమాజం, ప్రజలు, సమాజంలో భాగమైన ప్రజలు. సమాజ హితానికి ప్రజలకి ఇన్ఫార్మ్ చేసే మీడియా కావాలి. సమాజ హితానికి ప్రజలకి సమాచారాన్ని నిర్భయంగా, నిర్భీతితో, నిరాపేక్షంగా అందించే మీడియా కావాలి. దానికి ప్రజాహితం అనే గీటురాయి మీద నిలిచే వార్తల్ని ఎంపిక చేసుకొని, దానికి ఆ ప్రజాహితం ఏ విధంగా అది ప్రజాహితం అవుతుందో అనే కాంటెక్స్ట్ను జోడించి వార్తల్ని ఇవ్వగలిగే మీడియా కావాలి. ఇది ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే, ప్రజాస్వామ్యం సస్టైన్ కావాలంటే, ప్రజాస్వామ్యం ముందుకెళ్ళాలంటే ఇది ఈ రకమైన ఫోర్టెస్ సీట్ ఉండాలి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఒక రాజకీయ పార్టీని నడిపే కుటుంబం నడిపే మీడియాలో ఆ రాజకీయ పార్టీ యాజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ప్రయోజనాల్ని ఆ మీడియా పరిరక్షిస్తుందా? విశాల సమాజం ప్రయోజనాల్ని పరిరక్షిస్తుందా ఆ మీడియా? చెప్పండి మీరు. ఎక్స్ అనే రాజకీయ నాయకుడు ఒక ఛానల్ పెట్టాడు, ఒక న్యూస్ పేపర్ పెట్టాడు. ఆ ఎక్స్ అనే ఓనర్ కోసం పనిచేస్తారా అక్కడ ఉన్న జర్నలిస్టులు? మనందరి కోసం పనిచేస్తారా? ఆ ఎక్స్ అనే ఓనరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నాడు, ఆయనకు అధికారం కావాలి, ఆయనకు ఓట్లు కావాలి. ఎవరి కోసం పనిచేస్తుంది ఆ పేపరు? ఎవరి కోసం పనిచేస్తుంది ఆ ఛానలు? చూడటల్లా మనం అందరం ఇంతకాలంగా కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కదా. దిస్ ఈజ్ బ్యాడ్ ఫర్ ది సొసైటీ. ఇది బ్యాడ్. ఇది సమాజానికి, సమాజ ప్రయోజనాలకి చాలా విరుద్ధమైన వ్యవహారం. ఇప్పుడు సాక్షి ఛానల్లో శుక్రవారం నాడు జరిగిన ఈ చర్చ, ఈ లైవ్ షో ఏదైతే ఉందో ఆ లైవ్ షో అనుభవంతో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పొలిటికల్ లీడర్సు, రాజకీయ పార్టీలు నడిపే పొలిటికల్ లీడర్సు వాళ్ళు స్థాపించి నడిపించే మీడియా సమాజ హితానికి నష్టం చేకూరుస్తుంది కాబట్టి అటువంటి మీడియా వద్దు, ఆ మీడియా మంచిది కాదు అనే చర్చ ప్రారంభం కావాలి ఆంధ్రప్రదేశ్లో. భారతదేశం మొత్తం మీద ప్రారంభం కావాలి. ఎందుకంటే ఇటువంటి ఈ బెడద, ఈ మెనాస్ కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ఇంకా మన దగ్గర ఒక్కచోటే కాదు. మన రాష్ట్రంలో మనం దీన్ని చవి చూస్తున్నాం, మనం అనుభవిస్తున్నాం. ఈ చర్చ ఒకటి ప్రారంభం కావాలి. ఈ చర్చలో కెటలిస్ట్గా వ్యవహరించేందుకు మీడియా అకాడమీ, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ సిద్ధంగా ఉంది. ఈ చర్చను ఒకదాన్ని ఇనిషియేట్ చేసి ఏమిటి ఇందులో మంచి ఏమిటి, చెడు ఏమిటి, నేను చెప్పిన మాటతో అందరూ ఏకీభవించకపోరు, ఏకీభవించక్కర్లా, ఏకీభవించరేమో కూడా. చాలామంది ఏకీభవించరు. అనేక మంది 40% ఓట్లు వచ్చినాయి కదా. దిస్ ఇస్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాలు అవతల పక్కన కొంతమంది ఉంటారు తప్పనిసరిగా, యువతల పక్క కొంతమంది ఉంటారు, అవతల పక్క కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా చెప్పాలి అది ఎందుకు మంచిదో, ఎట్లా మంచిదో. అది ఎందుకు చెడ్డదో నేను చెప్తాను యువతల నుంచొని, అది ఎందుకు చెడ్డదో మీరు చెప్పండి. మంచిదో నేను చెడ్డదో నేను చెప్తున్నాను కదా, మీరు ఎందుకు మంచిదో మీరు చెప్పండి అని వాళ్ళని ఆహ్వానిద్దాం. ఒక చర్చ నడిపిద్దాం. ఎప్పటికీ చర్చలు నడవకపోతే ఎట్లా? ఉండాలి కదా. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే, ప్రజాస్వామ్యం మరింత పటిష్టం కావాలంటే, మరింత బట్రెస్ కావాలంటే చర్చలు డిస్కషన్స్ కావాలి. మంచి ఏంటి, చెడేంటి, ఒక గీటరాయి మీద దాన్ని మనం చూడాలి. ఆ చూడటం కోసం గాను దీన్ని ఇనిషియేట్ చేద్దాం. దీన్ని మించిన ఏమంటారు దాన్ని, ఆ తరహా చర్చని ఇనిషియేట్ చేసేందుకు ఇది సరైన తరుణం. ఇంతకు మించిన తరుణం లేదు. ఆ చర్చని ఇనిషియేట్ చేయడానికి, ఆ చర్చను ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక లాజికల్గా కంక్లూడ్ చేయడం కోసం మీడియా అకాడమీ, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ, సిఆర్ మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కెటలిస్ట్ పాత్ర, ఒక ఉత్ప్రేరకం పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది.
ఫైనల్లీ సాక్షి మీడియా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ అందులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు పెద్ద మనుషులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు, వాళ్ళిద్దరూ ఏం చెప్పారో నేను ఇందాక మీకు చెప్పాను. నేను చెప్పకముందు మీకు కూడా తెలుసు అనుకోండి. సాక్షి మీడియా కూడా రంగంలో దిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే అది ఒక విశ్లేషకుడు చెప్పిన మాట, దానికి సాక్షికి సంబంధం లేదు. మేము సాక్షి మీడియా మహిళల మర్యాదకు కట్టుబడి ఉంటుంది. మహిళల సంక్షేమ మర్యాద, మహిళలకు మేము బోలెడు మర్యాద ఇస్తాం. మేము వాటికి మేము ఆ విశ్లేషకుడు అన్న మాటల్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పింది సాక్షి మీడియా. మంచిదే, ఆల్ రైట్. నేనేం చెప్తానంటే ఆ చర్చ ఏదైతే జరిగిందో, ఆ లైవ్ షో ఏదైతే జరిగిందో దాని విజువల్ కంటెంట్ని మీరు ఇంటర్నెట్ నుంచి తీసేయండి దయచేసి. దాన్ని పుల్ ఇట్ డౌన్, డిలీట్ ఇట్. అంటే నిజానికి మీరు డిలీట్ చేసినా దాన్ని ప్రపంచంలో ఇంటర్నెట్ మీద నుంచి తీసేయలేం మనం. ఇవాళ అంతర్జాలంలో, ఈ టెక్ యుగంలో ఒకసారి మనం ఇంత చిన్న ముక్క ఒకసారి నెట్లో పెట్టిన తర్వాత మనం వెంటనే మరో సెకండ్లో డిలీట్ చేసినా ఆ సగం సెకండ్లో ఎవడో ఒకటి డౌన్లోడ్ చేసే ఉంటాడు. సో యూ కెనాట్ కిల్ సంథింగ్ విచ్ ఈస్ పుట్ ఆన్ ఇంటర్నెట్. సో ఆ విధంగా ఇది అనేక మంది, ఇప్పటికే కొన్ని వందల వేల లక్షల మంది దగ్గర ఉంటుంది ఈ ఫైలు. అయినప్పటికీ మీరు దాన్ని పుల్ ఇట్ డౌన్. మీరు దాన్ని పుల్ డౌన్ చేయడం ఒకటే కాదు, ఒకవేళ ఆల్రెడీ ఏమన్నా ఎందుకైనా మంచిది అని చెప్పి తీసేసారు, అది కూడా తెలియదు నాకు, చెక్ చేయలేదు నేను. మీరు ఎవరైనా చూస్తే చెప్పండి నాకు. అది పుల్ డౌన్ చేయడమే కాకుండా దానిని మేము తీసేసాము అని ఒక బహిరంగ ప్రకటన ఇవ్వండి. ఏదైతే ఉందో ఈ లైవ్ షో చర్చ ఏదైతే ఉందో దీన్ని మేము తీసేసాం అని చెప్పి ఒక ప్రకటన కూడా ఇవ్వండి. ఆ ప్రకటన వెళ్ళనివ్వండి ప్రపంచంలోకి. ఎందుకంటే మీరు చేసిన లైవ్ షో ప్రపంచం మీదకి వెళ్ళిపోయింది కదా. మీరు ఇప్పుడు తీసేసిన నిజానికి ప్రయోజనం లేదు. కనీసం మీరు డిజైన్ చేసుకుంటున్నారన్న విషయం ప్రపంచానికి తెలియాలిగా. కాబట్టి ఒక ప్రకటన ఇవ్వండి అని నేను సాక్షి యాజమాన్యాన్ని కోరుతున్నాను.